అంటే ఇక్కడ ఏంటంటే అసలు కవిత గారు రాజకీయాలకు రావడం కేటీఆర్కి కేసీఆర్కి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే వెనకాల ఉండాలి కానీ ముందుకు రావద్దు. ఛానల్ పెడతా అన్నా కూడా 2006లో ఛానల్ పెట్టాలనుకున్నా కూడా పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఇంట్లోనే ఒప్పుకోలేదు, ఫండ్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదు అని చెప్పేసి కొంతమంది బాహాటంగానే బయట చెప్తున్నారు ఇంటర్వ్యూలల్లో. ఆ రోజు నుంచెల్లే కవిత బయటికి రావద్దు, ఇట్లా చెయ్యొద్దు అని అన్నా కూడా సపరేట్గా ఒక తెలంగాణ జాగృతి పార్టీ పెట్టుకుంది. దాంతో త్రూ వెళ్తుంది, బతుకమ్మలు ఇవన్నీ చేస్తుంది. ఛానల్ పెట్టుకోవాలంటే కూడా తనకు కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇంట్లో నుంచే తనకి వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చేసి ఇంటర్వ్యూలలో చెప్తున్నారు. మరి దీని మీద మీరేమంటారు? అన్నవాళ్ళు ఎవరమ్మా? తెలంగాణ విఠల్ గారు చెప్పారు. ఎవరతను? అంటే గతంలో ఉన్నారు కదా, పార్టీలో ఉన్నారు కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు లేరు కానీ పార్టీలో. ఇప్పుడు ఎవరు పంచన్ ఉన్నాడు, ఎవరు సంకలు ఉన్నాడు? బీజేపీ కాంగ్రెస్ మాట్లాడిపించే పిట్టలు ఏవైతే ఉంటాయో వాళ్ళ మాటలు మేము ఎందుకు పట్టించుకుంటామో వాళ్ళ దానికి ఒక్క మాట కూడా అంటే వాస్తవం లేదంటారా? ఇప్పుడు కవిత చెప్తేనే కదా తెలంగాణ విఠల్కైనా ఇంకెవరికైనా తెలిసేది. కవిత గారు చెప్పారని చెప్పిండా? కవిత గారే చెప్పారని చెప్పి ఆ మాటలు ఒకవేళ అదే చెప్పుంటే కవిత గారు ఇవాళ అది కూడా చెప్పేటోళ్ళే కదా. ఇన్ని చెప్పిన ఆవిడ ఒకవేళ కనుక అది నిజమే అయ్యి ఉంటే ఇవాళ అన్ని మాట్లాడిన ఆవిడ ఈ విషయాలు కూడా మాట్లాడే వాళ్ళే కదా. అంటే పేపర్ కూడా పేరు మేము ఫిక్స్ చేసుకున్నామని చెప్పేసి అన్ని మాట్లాడుకున్నామని చెప్పేసి చెప్పిండ్రు తెలంగాణ విఠల్ గారు. నేను మళ్ళీ చెప్తున్నామ్మా, ఎవడో గాలిగొట్టం గన్నయ్య గారు మాట్లాడిన మాటలకు మమ్మల్ని సమాధానం చెప్పంటే మేము ఎట్లా చెప్తాం? అంటే మీరందరూ ఒకటే దగ్గర ఉన్నారు కదా, ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా ఒక కుటుంబంలా ఉన్నారని చెప్పింది మీరే. ఎవరు? ఇప్పుడు మీరందరూ కూడా అంటే కవిత గారే కావచ్చు, ఇప్పుడు తెలంగాణ వీళ్ళందరూ కవిత గారు కేసీఆర్ గారు కుటుంబం, వీళ్ళందరూ కాదు కదా. పార్టీలో ఉన్నంత వరకు అయితే కుటుంబ సభ్యులు అయ్యేటోళ్లే కదా. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత మాత్రాన జరుగుతున్న ప్రతిదీ నాకు తెలవాలని లేదు. అంతర్గతంగా జరిగే సంభాషణలు చాలా ఉంటాయి. అవన్నీ నాకు కాకుండా నాకు తెలియకపోయినా సరే బయటకు వచ్చి నేను చెప్పినా అనుకోండి అవలగండి అయితా, నిజాలు కావాలి. అంటే ఇప్పుడు ఏవైతే మాటలు వస్తున్నాయో ఈ ఛానళ్ళ గురించి కావచ్చు, పేపర్ గురించి వచ్చేది కవిత అయితే అనలేదంటారు. ఆవిడ చెప్పాలి కదా, ఆవిడ చెప్పినప్పుడు అడుగుదాం, మాట్లాడదాం. నేను అంటున్నా ఎవడో టామ్ డిక్ అండ్ హ్యారీ వచ్చి మాట్లాడిన దానికి మేము ఎందుకు సమాధానం చెప్తాం అంటున్నా. రైట్. అట్లనే సార్, మరి ఎందుకు మరి కవితకి ఒక కరెక్ట్ అయిన పదవి ఎందుకు ఇవ్వాలి పార్టీలో? ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఆమెకి కరెక్ట్గా కేటీఆర్కి ఇచ్చినంత విలువ, హరీష్ రావుకి ఇచ్చినంత విలువ, ఎవరైతే సంతోష్ రావు ఉన్నారో ఆయనకి ఇచ్చినంత విలువ కవితకి ఇవ్వలేదు అన్నది ఒకటి బాగా ఆయన ఇప్పుడు కవిత వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు కవిత కూడా ఒకనొక టైంలో అదే వేరే వాళ్ళకి ఇస్తున్న ప్రియారిటీ నాకు దక్కలేదు, నాకు తక్కువ చేస్తున్నారు అని చెప్పేసి ఆమె కూడా కొంత ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరి దీని మీద ఏమంటారు మీరు? ఆమెకి ప్రియారిటీ ఇవ్వాలి అంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రియారిటీ తక్కువైంది కాబట్టి ఈరోజు తను బయటకు వెళ్ళింది అని కూడా అనుకోవచ్చు కదా. అట్లా అనుకోవడం అవివేకం అవుతుందమ్మా. ఉద్యమం సమయంలో కష్టపడ్డారు, దాన్ని ఎవరు కాదనలేదు. ఆ తర్వాత 2014లో మరి బీఆర్ఎస్ పార్టీయే కదా ఆవిడ నిజామాబాద్ ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించుకున్నది. ఆవిడకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇచ్చినట్టే కదా లోక్సభ సీట్ ఇచ్చి ఆవిడని గెలిపించుకున్నది. సరే దురదృష్టవశాత్తు ఓడిపోయింది తర్వాత. అయినా సరే మళ్ళీ ఆవిడకి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి చట్టసభల్లో ఆవిడ పాల్గొనే అవకాశం కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీయే కదా. మరి ఇంకెక్కడ గౌరవం తగ్గించినట్టు ఆమెది? కేసీఆర్ గారు ఎవరెవరికి ఏ సమయంలో ఏ బాధ్యతలు ఇవ్వాలో వారికి తెలుసు, ఆ సమయంలో తప్పకుండా వారికి ఇస్తారు. ఇప్పుడు హరీష్ రావు గారికి కూడా పార్టీ పదవి లేదు ఇంకా, కానీ ఆయన పార్టీ సేవలు అందించడం ఎక్కడ ఆపలే కదా. కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉందంటే రెండోసారి గెలిచిన తర్వాత కేసీఆర్ గారు పూర్తిగా ప్రభుత్వ పనుల్లోనే నిమగ్నం అవ్వాలి కాబట్టి పార్టీ వ్యవహారాలు చూడడానికి కేటీ రామారావు గారిని నియమించడం జరిగింది. అందరినీ మళ్ళీ ఒకవేళ ఇస్తే కవిత గారికి కూడా ఏదన్నా ఇదే ఇచ్చుంటే మళ్ళీ ఇదే అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడేలాగా ఒక మొత్తం కుటుంబ పార్టీయే, వాళ్ళు ఈ పదవులు ఉన్నారు వీళ్ళు ఆ పదవులు ఉన్నారు అనుకుంటే అదే మాట్లాడుతుండే. కాబట్టి కేసీఆర్ గారు కేటీఆర్ గారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టి తప్పితే మిగిలిన కుటుంబ సభ్యులు ఇంకెవరున్నారు? ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పటివరకే ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కొడుకు కేటీఆర్, మళ్ళీ సంతోష్ రావు, మొత్తం కుటుంబం మెయిన్ అంతా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా సార్. అవునమ్మా. ఇప్పుడు ఇందులో హరీష్ రావు గారు మొదటి నుంచి ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు వెంట ఉండి ఉద్యమంలో పాల్గొన్నారు. కేటీఆర్ గారు కూడా అమెరికా నుండి మంచి ఉన్నతమైన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని మరీ ఇక్కడికి వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు తండ్రికి తోడుగా నిలబడాలని.
ఆ రోజు కరీంనగర్ ఏదైతే ఉప ఎన్నిక జరిగిందో లోక్సభది, ఆ రోజు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో మొత్తం ఉన్న శక్తులు అన్నీ వాడింది. ఎట్లయినా కేసీఆర్ గారిని ఓడగొట్టాలి, ఓడగొట్టి తెలంగాణ ఉద్యమమే లేదు, తెలంగాణ ఆకాంక్ష లేదు ప్రజల్లో అనేసి నిరూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అవన్నీ గమనించే కేటీఆర్ గారు, మా తండ్రి గారు ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం కొట్లాడుతుండు, మా తెలంగాణ సాధన కోసం కొట్లాడుతుండు, మా జన్మభూమి రుణం తీర్చుకోవాలని పోరాడుతుండు అనేసి నేను కూడా ఆయన వెంట నిలబడాలి, నేను ఇక్కడ అమెరికాలో సుఖ సంతోషాలతో ఈ సమయంలో ఆయన కష్టకాలం ఉన్నప్పుడు ఉండడం సరికాదు అనుకుని అవి వదులుకుని ఇక్కడికి వచ్చారు. వదులుకుని ఇక్కడ వచ్చి ఆ రోజు ఆ ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేసి అసెంబ్లీలో ప్రజల మ్యాండేట్ తీసుకుని శాసనసభ్యుడై మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసి కేసులు పాలయ్యి అన్నీ చేసిన వ్యక్తి కేటీఆర్ గారు. కవిత గారు కూడా ఉద్యమాలు చేశారు, కేసులు పాలయ్యారు, ఆవిడ కూడా ఇబ్బందులు పడ్డారు. తర్వాత అదే ప్రజల యొక్క మ్యాండేట్ ద్వారా ఎంపీ అయ్యారు. కాబట్టి వీళ్ళందరూ ప్రజల నుంచి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు. వీళ్ళని మనం కుటుంబ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు అనే మాట మాట్లాడడం సరికాదు. అట్లా అంటే కనుక మనం ప్రజల యొక్క తీర్పుని మనము అవహేళన చేసినట్టే అవుతుంది. ఇంకా ఏ పార్టీలో కూడా కుటుంబ సభ్యులకి ఇంత విలువ ఇవ్వలేదు. ఎందుకు లేదమ్మా? ఏ పార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు లోక్సభ సభ్యులుగానే ఉండే, ప్రియాంక గాంధీ పార్టీ జనరల్ సెక్రటరీగానే ఉండే. మరి అది కుటుంబ పాలన కాదా? లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే తీసుకుందాం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య శాసనసభ్యురాలుగా ఉన్నది, గడ్డం వివేక్ గారు మంత్రిగా ఉన్నారు, వివేక్ గారి కొడుకు ఎంపీగా ఉన్నాడు, వివేక్ గారు అన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు. అవి కాదా? మరి ఎందుకు ఫస్ట్ నుంచి కూడా కుటుంబ పాలన అని ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మీద పడిండ్రు? ఇవన్నీ ఎందుకు మీరు ఫస్ట్ నుంచి గలమెత్తి మాట్లాడలేదు? ఎందుకంటే ఎన్నోసార్లు కుటుంబ పాలన, నియంత పాలన అని మాట్లాడినప్పుడు ఎందుకు మరి ఏ బీఆర్ఎస్ నాయకుడు కూడా దాన్ని తప్పు, మీరు ఇట్లా మాట్లాడే తప్పని ఎందుకు ఎవరిని మీరు ఆపగలలేకపోయారు? మేము ఆపగలగడం ఎట్లా కుదురుతుందమ్మా? ఇది భారతదేశం, వాక్ స్వాతంత్రం ఉన్నది, నోటికి ఏదొస్తే అది మాట్లాడవచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఈ ఆరోపణలు తిప్పికొట్టినమే. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పలేదు? పబ్లిక్ మీటింగ్లలో ఎన్నిసార్లు చెప్పలేదు? మమ్మల్ని మీరు కుటుంబ పాలన అంటారా? మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ, సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారి సోదరి ప్రియాంక గాంధీ. ఇంతమంది వారసత్వ రాజకీయాల్లో ఉన్న మీరు మా గురించి మాట్లాడతారని ఎన్నిసార్లు చెప్పలేదు? ఎన్ని పబ్లిక్ మీటింగ్లలో చెప్పలేదు? బీజేపీ నాయకులు మాట్లాడతారు. బీజేపీ నాయకులు మాట్లాడితే బీజేపీ నాయకుల్లో ఎంతమందికి లేరు? ఇప్పుడు గతంలో వసుంధర రాజే గారు రాజస్థాన్ సీఎం ఉండే, ఆవిడ కొరకు దుష్యంత్ సింగ్ ఆయన ఎంపీగా ఉండే. వారసత్వ రాజకీయం కాదా? మేనకా గాంధీ ఆవిడ కేంద్ర మంత్రిగా ఉండే బీజేపీ నుండి, ఆవిడ కొడుకు వరుణ్ గాంధీ ఆయన ఎంపీగా ఉండే. అది కుటుంబ రాజకీయం కాదా? అదేవిధంగా అనురాగ్ ఠాకూర్ యొక్క తండ్రి ప్రేమ్ కుమార్ దుమాల్ ఆయన ముఖ్యమంత్రి ఉండే, ఈయనేమో కేంద్ర మంత్రి ఉండే. అది కాదా? గోపీనాథ్ ముండే, పంకజా ముండే, అది వారసత్వం కాదా? ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతమంది లేరమ్మా? పీయూష్ గోయల్ ఆయన తండ్రి వేద్ ప్రకాష్ గోయల్, దేవేంద్ర ఫడ్నవీస్ వాళ్ళ ఫ్యామిలీ, యడ్యూరప్ప కొడుకు రాఘవేంద్ర, ఎంతమంది లేరు? వాళ్ళ దగ్గర కుటుంబ రాజకీయాలు లేవా? ఇంతమంది ఉన్నా, ఇప్పుడు మీరు చెప్పిందో 10ల సంఖ్యలో చెప్పిండ్రు, ఇంతమంది ఉన్నా కూడా ఎందుకు కేసీఆర్ ఫ్యామిలీ మీద అందరి దృష్టి పడింది అంటారు? మరి తప్పకుండా మరి వాళ్ళందరికీ కడుపు మంట ఉంటుంది. కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోవడం కాదు, చరిత్రని సృష్టించారు. సమైక్య రాష్ట్రంలో అత్యధిక వనరులు, అత్యధిక సీట్లు, అత్యధిక జనాభా ఇవన్నీ ఉన్న సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యవస్థతోని కొట్లాడి ఇష్టం లేని కేంద్రాన్ని మెడలు వంచి తప్పించుకుని తిరుగుతున్న బీజేపీని కూడా దోషిగా ప్రజల ముందు నిలబెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ తీసుకొచ్చారు. పరిస్థితి చరిత్రలో ఎప్పటికైనా సరే ఒకటైతే సత్యమమ్మ, తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది అంటే అది కేవలం కేసీఆర్ గారి వల్ల మాత్రమే, కేసీఆర్ గారి కృషి వల్ల మాత్రమే, ఆయన యొక్క అకుంఠిత దీక్ష వల్ల మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం కూడా ఎక్కడ రక్తపాతం జరగకుండా ముందుకెళ్ళింది. అంత చేసింది కాబట్టే ఆయన మీద ఈ పార్టీలు, వ్యవస్థలు, ఈ మీడియా సంస్థలు వీళ్ళందరికీ కడుపు మంట. ఇక్కడ ఒక ప్రశ్న సార్, ఏంటంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సస్పెండ్ చేసిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత తను ఒకటే మాట్లాడుతుంది, మా నాన్న అవినీతి
చేసిన వాళ్ళు వేరే వాళ్ళు. అన్న నాన్న జాగ్రత్తగా ఉండండి, హరీష్ రావుని నమ్మొద్దు, సంతోష్ రావుని నమ్మొద్దు అని చెప్పేసి అంటే అది అక్కడికే వెళ్తుంది. ఎంతసేపు కూడా ఇప్పుడు సిబిఐ కేసు పడింది అంటే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, నాకు ఇంత బాధ అవుతుంది, ఇదంతా చేసింది కూడా హరీష్ రావే అని చెప్పేసి ఆమె ముక్త కంఠంతో చెప్తుంది. కుటుంబ సభ్యురాలే చెప్తుందంటే అందులో ఎంతో కొంత వాస్తవం లేదంటారా? నిజంగా అవినీతి జరగలేదా కాళేశ్వరం ప్రాజెక్టులో? కుటుంబ సభ్యులైనంత మాత్రాన అందరి అభిప్రాయాలు ఒకటే కావాలని రూల్. మన చేతికున్న 5 వేళ్లే ఒక తీరులో ఉండవమ్మా. ఎవరెవరి ఆలోచనలు, ఎవరెవరి ఆకాంక్షలు, ఎవరెవరి ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ వేరు వేరు ఉంటాయి. అవి మీట్ కాని పరిస్థితుల్లో అది కుటుంబంలో వ్యక్తులు కూడా పక్కకు పోయి చేస్తారు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సోనియా గాంధీ, మనేకా గాంధీ ఇద్దరు ఎవరు? తోడికోడలు. రాజీవ్ గాంధీ గారి భార్య ఒకళ్ళు, సంజయ్ గాంధీ గారి భార్య. మరి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో లేరు కదా. ఒకరు బీజేపీలో ఉన్నారు, ఒకరు కాంగ్రెస్లో ఉన్నారు. ఓకే, తర్వాత మనం తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా సీఎంగా ఉండే, కానీ అదే సమయంలో ఆయన సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్. కరెక్టా కదా? పక్క రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు ఇద్దరు పక్కకెళ్ళి వైఎస్ఆర్ సిపి పెట్టుకున్నారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి మాత్రం కాంగ్రెస్లో మంత్రిగా కొనసాగాడు. తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు కదా సార్. తర్వాత అమ్మా వేరు పార్టీలలో ఉన్నారా లేదా? ఇప్పుడే తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. మరి ఒక పార్టీలో లేరు కదా. ఇక్కడ కూడా మన దగ్గర కూడా తీసుకుందాం. కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అంతేందుకు ఇప్పుడు మనం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, దామోదర్ రాజనరసింహ. 2018 ఎన్నికల సమయంలో దామోదర్ రాజనరసింహ గారి వైఫ్ పోయి బీజేపీలో చేరి టికెట్ కోసం ప్రయత్నించలేదా? భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు పార్టీలలో ఉండి టికెట్ కోసం ప్రయత్నించలేదా? తర్వాత మళ్ళీ ఆయన బతిమాలుకుని తెచ్చుకున్నాడు అనుకో కొంతకాలం, అది వేరు విషయం. అదేవిధంగా ఇక్కడ కూడా కుటుంబంలో ఒక రాజకీయ ఆకాంక్షలు, లేకపోతే నా ప్రాబల్యం ఎక్కువ ఉండాలి అని ఒక ఆలోచన వచ్చిన తర్వాత వేరే పార్టీలలోకి పోవడమో, లేకపోతే వెళ్ళేటప్పుడు ఏమన్నా ఆరోపణలు చేయడమో సహజం. కాబట్టి వాటిని పట్టుకొని అది నిజమైపోతుందా అంటే, ఇప్పుడు పక్కకు పోయి బయటకు పోయి ఆరోపణలు చేసిన అన్ని నిజమైతాయమ్మా? ఇప్పుడు అంత ఎందుకు నేను చెప్తా. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్ అనే వ్యక్తి ఆ గవర్నర్ పదవి అయిపోయే సమయానికి ఏమన్నాడంటే, ఆ రోజు అసలు ఈ పుల్వామా ఇవన్నీ కాకపోవు, నేను నరేంద్ర మోడీకి చెప్పాను, వీళ్ళని మనము రోడ్డు మార్గంలో ప్రయాణించకుండా వాళ్ళకి మనము హెలికాప్టర్లు లేకపోతే ప్రత్యేక విమానాలు ఇచ్చి వాళ్ళని తరలిద్దాం ఇంకో చోటకి ఈ సైనికులని. అంటే నా మాట వినలే, అందుకే ప్రమాదం జరిగింది అన్నాడు. అంత మాత్రం చేత నిజమైందా? కాబట్టి ఆరోపణలు వేరు, వాటిలో నిజాలు వేరు. నిరూపితమైనంత వరకు ఎంత పెద్దోళ్ళు చేసిన ఆరోపణలుగానే ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులు అన్నంత మాత్రాన చేస్తే దానికి ప్రతిదానికి ఉండవు. అంటే ఎక్కడ చెడిందంటారు సార్? ఇప్పుడు హరీష్ రావుకి, కవితకి, ఇంకా సంతోష్ రావుకి, కవితకి ఎక్కడ చెడిందంటారు? ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే కేసీఆర్ గారి పక్కన ఉన్నది ఎవరంటే హరీష్ రావు ఇంకా సంతోష్ రావు. ఎందుకంటే మనము వీళ్ళు రాకముందు, కేటీఆర్ కానీ కవిత కానీ రాకముందు కూడా వీళ్ళే ఉన్నారు. ఎక్కువ వరకు చూసుకున్నట్టయితే వీళ్ళు అమెరికాలో ఉన్నా కూడా పక్కన ఎక్కువ కనబడింది వీళ్ళిద్దరే. ఈరోజు మరి వాళ్ళనే దయ్యాలన్నీ సంబోధించింది వాళ్ళనే అనిపిస్తుంది ఈరోజు చూస్తే. అప్పుడు మనం 100 రోజుల వెనక్కి చూసుకుంటే ఎయిర్పోర్ట్లో మా నాన్న పక్కన దయ్యాలు ఉన్నారు అని చెప్పేసి అంటే మరి వీళ్ళనే అన్నట్ట, ఎవరిని అన్నట్టు ఏంటంటారు అసలు? ఇప్పుడు ఆవిడ ఎందుకు అలా మాట్లాడింది అనేది నేను చెప్పలేను, ఆవిడ మనసులో ఏమున్నది అనేది. కానీ ఇవ్వాల్సినంత గౌరవం ఎవరికైనా సరే కేసీఆర్ గారు ఇస్తారు. కానీ ఎప్పుడైతే ఒక లైన్ దాటుతున్నారు, లేకపోతే వీళ్ళు తప్పుదారిలో వెళ్తున్నారు అన్నప్పుడు ఎంత టోళ్ళనైనా తీసి పక్కన పెడతారు. ఆయన దగ్గర అది కూడా ఉన్నది. ఆయన తర్వాత పర్యవసానాల తర్వాత ఫస్ట్ అయితే క్రమశిక్షణ ఉండాలి అనుకునే రకం ఆయన. సో కవిత గారు ఎందుకు మాట్లాడారు, దాని వెనుక కారణాలు ఏంది, దాని వెనుక ఎవరైనా ప్రోద్బల్యం ఉన్నదా, లేకపోతే ఇంకేమన్నా ఉన్నదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అంటే కవిత గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారంటారా? నేను ఆవిడ జాయిన్ అవుతారా లేదా, లేకపోతే ఆవిడ కార్యాచరణ ఏంది అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అంత క్లోజ్గా ఆవిడతో సాన్నిహిత్యంగా మేము మెదిలింది లేదు. ఆవిడ కార్యాచరణ ఆవేది. కానీ మేము చెప్పేదైతే
ఇటువంటి ఆరోపణలు ఏవైతే కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న ఆరోపణలను మనం కూడా చేస్తున్నాము అంటే తప్పకుండా ఎక్కడనో ఎవరిదో ప్రభావం ఉండాలి అనేది